సార్ నమస్కారం పిల్లలు అందరికీ నమస్కారం. అన్న ఫోన్ సెక్యూరిటీ సంబంధి శారదాతో మరియు అలాగే మార్కెట్ చైర్మన్ శ్రీ రెడ్డి రాజుగారికి పథకానికి చేసిన స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ గారికి స్వాగతం సుస్వాగతం తెలుసుకుంటూ మా ఆర్టీసీ మేంద్రవాడ డిపోలో ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మహారాష్ట్ర మేడం పూర్ణిమ గారు వచ్చి మాట్లాడాల్సి ఓకేనా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడగానే గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించగానే రవాణా శాఖ మార్చులుగా పొన్నం ప్రభాకర్ గారు బాధ్యతలు ఉన్నటువంటి సందర్భంలో బాగా గుర్తు డిసెంబర్ 7, 2023న ముఖ్యమంత్రిగా మంత్రుల ప్రమాణ స్వీకరణ చేసిన 48 గంటల్లో ఆడతల్లులకు ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణాన్ని మేము అసెంబ్లీ నుండి ప్రారంభం చేసిన సందర్భంలో ఈనాటికి ఇంచుమించు 19 నుంచి 20 మాసాల్లో 200 కోట్ల జీరో టికెట్ల ప్రయాణాలు మహిళా తల్లులు చేసి బస్సులో 6,680 కోట్ల రూపాయల ప్రయాణాలు ఇంచుమించు 200 కోట్ల జీరో టికెట్ల మీద ప్రయాణాలు మహిళా తల్లులకైన ఖర్చు 6,680 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యానికి చెల్లించి ఆత్మ గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసే సందర్భంలో ఈరోజు వేములవాడ బస్ డిపో ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలను జరుపుకొని మహిళా తల్లులందరూ కూడా ఈరోజు యాదగిరి శ్రీ లక్ష్మణస్వామికి వెళ్ళాలన్నా, భద్రాద్రి రాముడి దగ్గరికి వెళ్ళాలన్నా, వేములవాడ రాజన్న దగ్గరికి వెళ్ళాలన్నా, కొండగట్టు అంజన్న, కొమరెల్లి మల్లన్న, ఈ విధంగా మెదక్ దగ్గర చర్చి దగ్గరికి వెళ్ళాలన్నా, ఇతరత్ర ప్రార్థన మందిరాలకు వెళ్ళాలన్నా కూడా ఆడతల్లులు ఆర్టీసీ బస్సులో ఇది నా బస్సు అని చెప్పని గర్వంగా ప్రయాణం చేస్తున్న సందర్భంలో చిరుద్యోగులు, ఆసుపత్రిలో పనిచేసే మహిళా తల్లులు, షాపింగ్ మాల్లో పనిచేసే మహిళా తల్లులు, చదువుకునేటువంటి విద్యార్థినులు, కూరగాయలు అమ్ముకునేటువంటి ఈ విధంగా రకరకాల పేద వర్గాలకు సంబంధించిన మహిళా తల్లులందరూ కూడా ఉచితంగా ఈరోజు ఈ బస్సు ప్రయాణాలు గమనింపు చేసుకొని 200 కోట్ల జీరో ప్రయాణ సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్న వేళ కేటీఆర్ గారిని ఒకటి అడుగుతా ఉన్న సందర్భంగా ఆ రోజు ఆడతల్లుకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం గమనింపు చేస్తే మహిళా తల్లులపైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ పథకం తీరును తప్పిపట్టిన కేటీఆర్ గారు అప్పుడే 200 కోట్ల జీరో టికెట్ల ప్రయాణాలు జరిగినాయి, 6,680 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది, ఇప్పుడు ఏమంటారు మీరని అడుగుతా ఉన్నా. మహిళా లోకానికి క్షమాపణ చెప్పు, ఆనాటి అనుచిత వ్యాఖ్యలకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెప్పండి. మహిళా తల్లుల్ని మహారాణులుగా మార్చడానికి ఆనాడు రాజశేఖర గారు మహిళలు లక్షాధికారులుగా మారుస్తామని, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలు కోటీశ్వరాలుగా మారుస్తామని చెప్పి ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు ఒకటే కాదు 500కే ఉదయం లేస్తేనే సిలిండర్తో పని ఉండేటువంటి మహిళా తల్లులకు 500కే ఆ కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం, 200 యూనిట్లు కాల్చుకుంటే కరెంటు బిల్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం, ఈ మొదటి ఆర్థిక బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టుకుని మహిళా తల్లులకు ఇంచుమించు 21,000 కోట్లు మహిళా తల్లులకు శ్రీనిధి ద్వారా అందజేసి చిరు పరిశ్రమలు పెట్టుకోవడానికి, చిరు దుకాణాలు పెట్టుకోవడానికి, వారి స్వతహాగా ఉపాధి ద్వారా ఎదగడానికి ఈరోజు వారికి ఇచ్చినటువంటి సందర్భం. వడ్డీ లేని రుణాలను మీ ప్రభుత్వం కేటీఆర్ గారు
గత 4 సంవత్సరాలలో మీ ఆఖరి ప్రభుత్వం 4 సంవత్సరాలలో వడ్డీ లేని రుణాలు తిరిగి ఇవ్వలేరు మీరు సకాలం కట్టిన వాళ్ళు. కానీ మేము వచ్చిన రెండోసారి ఇప్పుడు ఈ రాజధాని సిరిసిల్ల జిల్లాలో మీరు కూడా ఇక్కడ శాసనసభ్యులు ఉండరు 12 కోట్ల రూపాయలు రెండో దఫా కూడా ఇక్కడ మహిళా తల్లులకు సకాలంలో వడ్డీ చెల్లించిన వాళ్ళు కూడా ఇచ్చేటువంటి సందర్భం చేస్తున్నాం. ఈరోజు ఆదాని అంబానీ లాంటి వాళ్లకు ఉండేటువంటి సోలార్ పవర్ ప్లాంట్లను కూడా ఈరోజు మహిళా తల్లికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మహిళలకు బస్సులు ఇచ్చే కార్యక్రమం, ఈ విధంగా మహిళలను ఈరోజు ఉన్నతమైన స్థానానికి తీసుకుపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఓవైపు నేతలకు సంబంధించి ఈరోజు చీరల తయారీని పడినప్పేపి మీ అయ్యంలో 275 కోట్లు సిరిసిల్ల నేతలు బకాయి ఇచ్చిపోతే ఈరోజు మీ వచ్చిన తర్వాత 275 కోట్లు ఇవ్వడమే కాకుండా 1,34,00,000 రూపాయల చీరలు నేతన్నలకు పని కల్పించడంతో పాటు మహిళా తల్లులకు 64 లక్షల మందికి 2 చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమం, మహిళా ఆర్థిక స్వావలంబనలో వారు ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటారు కేటీఆర్ నేడుతున్నా ఆనాడు ఈ చక్కటి పథకాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుటమే కాకుండా మహిళలు చేసుకొని ప్రయాణంలో మాకేందని చెప్పని